ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు మీరు యూట్యూబ్ ఛానల్. ఈ మధ్య రీసెంట్గా ఎక్కువ నెంబర్ ఆఫ్ కాల్స్ ఏంటంటే, ల్యాండ్ ఎక్విజిషన్ జరిగినప్పుడు ఆ ల్యాండ్ సంబంధించిన అమౌంట్ వీళ్ళు అందుబాటులో ఉండకపోవడం వల్ల, లేకపోతే వేరే ఉద్యోగరీత్యా వేరే ఊళ్ళో ఉండడం వల్ల, వేరే ఎక్కడో ఉద్యోగం చేసుకుంటాము, లేకపోతే ఫారెన్లో ఉంటాము, ఏదో అందుబాటులో లేకపోతే మాకు అమౌంట్ చాలదు అని ఏదో మళ్ళీ ఆ అమౌంట్ తీసుకోకపోవడం వలన ఇలా కొంతకాలం వాటిని డ్రాగన్ చేసి 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు చేసి ఆ తర్వాత ఆళ్ళు వదిలేసి పిల్లలు వేరే చోట ఉండి మళ్ళీ ఒక 5-6 సంవత్సరాల తర్వాత పిల్లలకి చెప్పి మళ్ళీ పిల్లలు వచ్చి మాకు డబ్బులు రావాలండి, మాకు ల్యాండ్ కట్ అయిందండి, ఎందుకు ఇవ్వరండి అంటే, ఆ రోజుల్లో వాళ్ళు పెద్దోళ్ళు ఏంటంటే తిరిగి అయ్యా మా డబ్బులు రావాలి, అయ్యా మాకు రావట్లేదు అది అని తిరిగితే మీకు చాలవన్నారు, మీకు ఎట్టిస్తారు అని ఏదో అక్కడ జరిగినటువంటి అప్పుడు సిచ్యువేషన్ వీళ్ళు డబ్బులు చాలవని నలుగురు ఎక్కేయడం వల్ల, అప్పుడు వీళ్ళు వేడి రక్తం మీద ఉండటం వల్ల మాకు తక్కువ ఇవ్వడం ఏంటని చెప్పేసి మాకు ఎక్కువ వస్తుంది, అర్జీ పెడితే అయ్యి అని ఎవరో చెప్పడం, ఈ ఈ ఆ పనుల వల్ల తిరిగి వీళ్ళు ముసలు అయిపోయి ఇప్పుడు కొత్తగా వచ్చిన కుర్రోళ్ళు మా తాతయ్యకి మా నాన్నకు అప్పుడు ఆ ల్యాండ్లో డబ్బులు రావాలండి, రాలేదు, ఇప్పుడు మేము డబ్బులు వస్తాయి అని అడగడం. వస్తాయి, మీ డబ్బు అనేది మీరు ఎప్పుడు వెళ్ళి అర్జీ పెట్టినా సరే మీ డబ్బులు మీకు వస్తాయి. కానీ ఆ రోజు ఏమి ఇస్తారో ఆ అమౌంటే ఇస్తారు, కానీ అంతకు మించి ఎక్కువ అమౌంట్ ఇవ్వరు. చాలామంది అప్పుడెప్పుడో మేము 5 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం తీసుకోలేదండి, ఇప్పుడు ఆ డబ్బులు ఎట్టిస్తారని అంటారు. మీరు ఆ రోజు ఆ డబ్బులు మీ సెలక్షన్ అని ఆ డబ్బులు అలా ఉంటాయి, మీరు ఎప్పుడు వచ్చినా ఆ డబ్బులు తీసుకోవాలి. అంతే తప్ప ఇదేనా బ్యాంకా వడ్డీ వేసి ఇవ్వడానికి, లేకపోతే చక్ర వడ్డీ వేసి ఇవ్వడానికి? ఆర్డీఓ ఆఫీసు, ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ ఏం బ్యాంకులు కాదు కదా. మీరు డబ్బులు దాచుకున్నామండి 5 సంవత్సరాల తర్వాత మెచ్యూర్ అయింది డబ్బులు ఏముండి అంటాకి, రెవెన్యూ డిపార్ట్మెంట్లో మీరు డబ్బులు తీసుకోండి, అది తీసుకెళ్ళి బ్యాంకులో పక్కన పడేస్తారు. మీరు ఎప్పుడైతే వస్తారో మళ్ళీ అర్జీ ఎన్ఓసి మీ సంతకం పెట్టి చేసుకుని నేను తీసుకుంటాను సంతకం పెట్టి మీ డబ్బులు మీ చెక్కులు మీకు ఇస్తారు. అలా ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చినా మీ డబ్బులు మీకు ఇస్తారే తప్ప ల్యాండ్ ఎక్విజిషన్లో ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కదా పోయంటూ ఎవరు. ఓకే ఫ్రెండ్స్.